లీవ్ అనేది పని చేసేవాడు తీసుకోవాలి, పార్కుల్లో తిరిగేవాడు కాదు. ఏంటనే నువ్వనేది? వచ్చావరా? రారా. మన పితృదేవుడు ఏం చేశాడో తెలుసా? రోజు క్యారేజ్ కట్టుకుని వెళ్ళేది ఆఫీసుకు కాదు, బలాదూర్ తిరగడానికి. అదేంటన్నయ్యా? చెప్పండి శ్రీనివాసరావు గారు, కొడుకులిద్దరినీ కొండెర్రి పప్పలం చేశానని మీ నోటితోనే గట్టిగా చెప్పండి. ఏమండి, మీరు తొందరపడుతున్నారనిపిస్తుంది. తొందరపడ్డం కాదే పిచ్చిదానా, చాలా వెనకపడ్డాం మనం. అసలు ఈయనేం చేశాడో తెలుసా నీకు? ఎప్పుడో 6 నెలల క్రితమే జాబ్కి VRS తీసేసుకున్నాడు. ఏంటనే నువ్వు చెప్పేది నిజమా? అంతేకాదురా, ఆ వచ్చిన డబ్బు మొత్తం అంతా కూతుళ్ళకిచ్చి అత్తగారింటికి సాగనంపాడు ఈ తండ్రి గారు. ఒసే పిచ్చి మొహమా, నువ్వేమో ఏమీ పట్టించుకోకుండా ప్రతిరోజు ఈయనకి క్యారేజ్ కట్టి వస్తూనే ఉన్నావు. ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేశావు? ఇంత మోసం ఎందుకు చేశావు? రే, నేను మీతో చెప్పకపోవడం తప్పేరా, కానీ నేనెవరిని మోసం చేయలేదురా. కాదా? మోసం కాదా? VRS డబ్బంతా కూతుళ్ళకే ఇచ్చేసి కొడుకులిద్దరికి పంగనామాలు పెడితే అది మోసం కాకపోతే మరేంటి? మీరిద్దరూ కలిసే మా ఇద్దరిని ముంచేశారు. ఏంటి నాన్న, కనీసం ఒక్క మాటని మాకు చెప్పాల్సిందే. ఎందుకు చెప్తారా? వాళ్ళకిద్దరు కూతుళ్ళున్నారు కదా, కొడుకులుంటే ఎంత పోతే ఎంత. ఏంట్రా ఆ మాటలు? సంస్కారవంతుణ్ణి కాబట్టే మాటలతో చెప్తున్నాను నేను. VRS తీసుకొని మమ్మల్ని మోసం చేసిందే కాకుండా ఆ సొమ్మంతా వాళ్ళిద్దరికీ కట్టబెట్టి మళ్ళీ ఆ భారమంతా మా నెత్తి మీదే వేస్తాడా? ఏమండి, కొంచెం ఆగండి. ముందు మావయ్యని భోంచేయనివ్వండి. ఇంతకాలం చేస్తుంది అదే కదా. రేపీ పెద్ద మనిషి రిటైర్ అయితే వచ్చే డబ్బులతో, నాకొచ్చే వాటాతో ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలని కొండంత ఆశతో ఎదురుచూశాను. కానీ వాళ్ళ VRS తీసుకొని దగా చేశాడని తెలియగానే గుండె పగిలిపోయింది. మాతో ఒక్క మాటైనా చెప్పకుండా పక్కాగా ప్లాన్ చేసి మమ్మల్ని ఇంత పకడ్బందీగా మోసం చేసిన నువ్వు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు.